తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణలో గత ప్రభుత్వం ఉదాసీనతతో యువత విద్యార్థులు బలైపోయారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టగానే డ్రగ్స్ నియంత్రణకు పోలీసులకు సీరియస్ ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్లే వరుస దాడులు జరుగుతూ ఉండటంతో డ్రగ్స్ ముఠా బెంబేలెత్తిపోతుందట. హైదరాబాద్ రాలేమని తమ పార్టీలకి డ్రగ్స్ ముఠా తేల్చి చెబుతోందట. తెలంగాణలో డ్రగ్స్ ముఠాకు సింహ స్వప్నంగా మారింది రేవంత్ ప్రభుత్వం. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వరుస దాళ్లతో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపింది. గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావం చాలా తక్కువగా ఉండేది. రాను రాను మహానగరమైన హైదరాబాద్లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. రేవ్ పార్టీలు, నైట్ పార్టీల మీద నియంత్రణ కరువైంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సంఖ్య గణనీయంగా పెరిగింది. హై క్లాస్ లైఫ్ స్టైల్స్లో డ్రగ్స్ ఒక భాగమైపోయాయని చెప్పవచ్చు. కొందరు సినిమా సెలబ్రిటీలు, మరికొందరు రాజకీయ ప్రముఖుల కొడుకులు, కూతుళ్లు డ్రగ్స్ సేవించే జాబితాలు అత్యధికంగా ఉన్నట్లు గతంలో వార్తలు వెల్లువెత్తాయి. దీంతో తెలంగాణలో గడిచిన దశాబ్ద కాలంగా డ్రగ్స్ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి విద్యా సంస్థలకు కూడా పాకింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్టు భావించేలా చర్యలు చేపట్టింది. కానీ కార్యరూపంలో అది సంపూర్ణం కాలేదు. డ్రగ్స్ విచారణ కేసును అకున్ సబర్వాల్ నేతృత్వంలోని చేపట్టినప్పటికీ అంతిమంగా దాని ఫలితం కనిపించలేదు. డ్రగ్స్ రాకెట్లో ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కుమారులను అకున్ సబర్వాల్ గుర్తించారు. విచారణ నిమిత్తం వారిని ప్రశ్నించారు కూడా. అయినప్పటికీ ఆ కేసు విచారణను ఉన్నఫలంగా నిలిపివేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. అకున్ సబర్వాల్ను ఆ శాఖ నుంచి తప్పించి వేరే శాఖకు బదిలీ చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసు ఊసే ఎత్తలేదు అప్పటి ప్రభుత్వం. ఇందుకు పలు రకాల వాదనలు బయటికి వచ్చాయి. డ్రగ్స్ సరఫరా వినియోగంపై గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో తెలంగాణలో డ్రగ్స్ వ్యాప్తి నానాటికి పెరుగుతూ వచ్చింది. గతంలో పబ్బులు, రేవ్ పార్టీలు, నైట్ పార్టీలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం గత 5 ఏళ్లలో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థుల వరకు వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోకి కూడా డ్రగ్స్ వ్యాప్తి చెందినట్టు పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక గత 10 ఏళ్ల పాలనకు చరమగీతం పాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిపై స్పెషల్ ఫోకస్ చేసింది. డ్రగ్స్ బారి నుంచి యువతను, విద్యార్థులను కాపాడేందుకు నడుం బిగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు ఒక పక్క డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క పోలీస్ శాఖను అలర్ట్ చేశారు సీఎం. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పలు పబ్బుల్లో, విద్యా సంస్థల్లో పోలీసులు దాడులు నిర్వహించి నార్కోటిక్ టెస్టులు చేశారు. అలాగే డ్రగ్స్ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు చేపట్టారు. ఇక డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లలో సెలబ్రిటీలు, ఎంత పెద్ద బడాబాబులు ఉన్నా వదిలిపెట్టొద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలతో తెలంగాణ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం డ్రగ్స్ ముఠాలు భయపడుతున్నాయి. ఇప్పట్లో హైదరాబాద్ నగరానికి రాలేమని, అవసరమైతే వాడకందారులే బెంగళూరుకు వచ్చి తాము చెప్పిన చోట నుంచి డ్రగ్స్ తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఓ సంచలన విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరులో ఉన్న కింగ్ పిన్ ను పట్టుకోవడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బెంగళూరు వెళ్లారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల విక్రయాల విషయంలో ఈ ముఠా సభ్యులు రోజురోజుకు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడవద్దని అధికారులను ఆదేశించారు. బడా డ్రగ్స్ రాకెట్ ఛేదించే పోలీసులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం సైతం అందజేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలుండడంతో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ విక్రయించడం మంచిది కాదని భావిస్తున్న డ్రగ్స్ ముఠాలు
క్రమంగా రూటు మారుస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ నియంత్రణకు సీఎం రేవంత్ కఠిన చర్యలకు పూనుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. రేవంత్ ఆదేశాలతో డ్రగ్స్ ముఠా వెన్నులో వణుకు పుట్టి సరఫరాకు హైదరాబాద్కు రామంటూ మొరాయిస్తున్నారు.